దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ తీవ్ర రూపం దాల్చింది. నిత్యం వందలాది మందితో కిటకిటలాడే మందుల దుకాణాల షట్టర్లు తెరుచుకోలేదు. కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘాల పిలుపు మేరకు దేశంలోని లక్షలాది ఫార్మసీలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. ప్రజారోగ్యానికి అత్యంత కీలకమైన మందుల దుకాణాలు మూతపడడంతో రోగులు వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ ఫార్మసీల ధాటికి వ్యతిరేకంగా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ నిరసన చేపట్టింది. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో సాధారణ మందులు దొరకక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఇంటర్నెట్లో మెడికల్ షాప్ బంద్, ఓపెన్ ఫార్మసీ నియర్ మీ, ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ స్టేటస్ వంటి కీవర్డ్స్ కోసం చర్చలు విపరీతంగా పెరిగాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆన్లైన్ ఫార్మసీలకు మద్దతుగా పోస్టులు పెడుతుండగా మరికొందరు స్థానిక వ్యాపారుల న్యాయమైన డిమాండ్లను సమర్థిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ సంఘం పిలుపు మేరకు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం కాలం నుంచి కూడా ఇప్పటి వరకు ఇక మెడికల్ షాప్ల బంద్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆన్లైన్ లో మెడిసిన్స్ క్రయ విక్రయాలకు సంబంధించి కావచ్చు, ఈ ఫార్మసీస్ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ వాటిని నిరసించే ప్రయత్నం చేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, షాప్ మేనేజ్మెంట్ నిర్వాహకులు కూడా ఎట్టకేలకైతే రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నం చేశారు. ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపు మేరకు అయితే ఇవాళ స్వచ్ఛందంగా ఎగ్జిబిటర్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు షాప్ నిర్వాహకులు సైతం కూడా ఎట్టకేలకు ఆ బంద్ లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఈ నెల 24 గంటల పాటుగా తమ ఫార్మసీస్ అన్ని మూసివేయబడతాయంటూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరోవైపు ఆ సంఘం పిలుపు మేరకు అయితే వారంతా స్వచ్ఛందంగా బంద్లు పాటిస్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ తో పాటు కామారెడ్డి ఉభయ జిల్లాల్లోనూ వందలాది సంఖ్యలో ఉన్నటువంటి మెడికల్ షాపులు కావచ్చు, పలు రకాల ఫార్మసీస్ కూడా ఎట్టకేలకైతే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే రోగులు ఉన్నారో రోగులకు సంబంధించి కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ముందస్తుగానే ఆ మెడిసిన్స్ కొనిపెట్టుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారికంగా ప్రభుత్వం నుంచి కూడా ఆ శాఖ మంత్రి కావచ్చు, అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే పలు సూచనలు విజ్ఞప్తులు సమర్పించినటువంటి పరిస్థితి. ఈ మేరకు అయితే కొంతమంది అలర్ట్ అయినప్పటికీ కూడా మరికొంతమంది కొంత ఇబ్బందులు అయితే పడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి వారికి అవగాహన ఉండదు కాబట్టి ఆ అవగాహన లేనటువంటి రోగులు మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే రోగులు కొంత ఇబ్బందులకు గురవుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే కార్పొరేట్ శక్తులు కావచ్చు, కార్పొరేట్ కబంధ హస్తాల్లో మెడిసిన్స్ విభాగాలు, మెడిసిన్స్ కార్యకలాపాలన్నీ కూడా బందీ అయిపోయాయి. ఈ క్రమంలో తమ పుట్టగొట్టినట్లు అవుతుంది. మరి ముఖ్యంగా ఆన్లైన్ లో కావచ్చు, ఈ ఫార్మసీస్ విభాగంలో కొన్ని కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ కంపెనీలు సైతం బల్క్ గా కొన్నటువంటి మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లు 20% నుంచి దాదాపు 40% మేర డిస్కౌంట్లు ప్రకటించి అమ్మకాలు, క్రయ విక్రయాలు చేపడుతున్న నేపథ్యంలో తమకు మార్జిన్ కల్పించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో తమ పొట్టగొట్టే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు ఆన్లైన్ లో కనుక క్రయ విక్రయాలు జరిపితే కనుక ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్ అవకాశం ఉంది. ఎందుకనంటే అక్కడ ఎలాంటి పరిశీలనలు ఉండవు, మరి డాక్టర్స్ యొక్క ప్రిస్క్రిప్షన్లు ఉండవు. కాబట్టి వచ్చేటటువంటి మందులు కావచ్చు, క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అత్యవసర విభాగానికి సంబంధించి అవి నకిలీవా అసలివా అనేటటువంటి విషయాలను సంబంధిత రోగులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు ఎలాంటి గుర్తించే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ మెడిసిన్స్ క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వాలు కట్టడి చేయాలనేటటువంటి ఒక వాదన వారు బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో కరోనా మహమ్మారి ప్రబలినటువంటి ఆ నేపథ్యంలో ఆ అత్యవసర విపత్కర సమయంలో అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎటకెళ్ళకైతే జిఎస్ఆర్ నంబర్ 220 అదేవిధంగా జిఎస్ఆర్ నంబర్ 817 ఈ రెండు నోటిఫికేషన్లు జారీ చేసింది తాత్కాలికంగా. అంటే అప్పుడున్నటువంటి రోగులకు సంబంధించి కావచ్చు, ఆ మెడిసిన్స్ వారందరికీ అందించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ రెండు నోటిఫికేషన్లను వెలువరించింది. అది తాత్కాలికంగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అయినప్పటికీ కూడా నేటికి అవి ఇంకా అమల్లో ఉన్నాయి, ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నోటిఫికేషన్లను కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విఫలమయ్యాయంటూ కూడా వీరంతా కూడా ఆరోపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వందలాది వేలాది సంఖ్యలో కూడా ఫార్మసీలతో పాటు మెడికల్ షాపులు ప్రస్తుతం ఉదయ కాలం నుంచి బంద్ పాటిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సంఘం పిలుపు మేరకు అయితే వారంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో వచ్చినటువంటి ఆ నోటిఫికేషన్ల ఆధారంగానే ఈ ఫార్మసీస్ కావచ్చు, ఆన్లైన్ లో ఉన్నటువంటి మరికొన్ని కంపెనీ దిగ్గజాలు ఎట్టకేలకైతే డిస్కౌంట్లు ప్రకటిస్తూనే ఆఫర్లు ప్రకటిస్తూ ఆ రోగుల కుటుంబీకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి మందులు కనుక ప్రిస్క్రిప్షన్స్ లేకుండా మందులు
ఆన్లైన్ లో క్రయ విక్రయాలు జరిపితే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా లేకపోలేదని కూడా వారంతా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఫార్మసిస్ట్ క్రయ విక్రయాలు కావచ్చు, ఆన్లైన్ లో మందుల అమ్మకాలకు సంబంధించి గత కొంతకాలంగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంఘం కూడా గత కొంతకాలంగా క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలిస్తూ వస్తుంది. ఈ క్రమంగా ఇదే అదునుగా భావించినటువంటి ఆ ఆర్గనైజేషన్ ఎట్టకేలకైతే ఇవాళ ఈ నెల 20న బంద్ పాటించాలని పూనుకుంది. ఈ మేరకు తన పిలుపులో భాగంగా ఎట్టకేలకైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు యావత్ దేశంలో ఉన్నటువంటి దాదాపు 12,40,000కు పైగా ఫార్మాసిస్టులు, డిస్ట్రిబ్యూటర్స్ ఎట్టకేలకైతే నేడు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సర్కారు కూడా రోగులకు ఇబ్బంది కాకుండా అత్యవసర పరిస్థితులలో మందులు క్రయ విక్రయాలు జరిపేందుకైతే కార్పొరేట్ శక్తులకు సంబంధించి మరి ముఖ్యంగా కొన్ని కార్పొరేట్ ఫార్మసీలకు సంబంధించి కూడా కొంత సడలింపించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే కొంత రోగులకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నాయి. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాజు.